కాలు ఎముక దొరికిందన్నారు కదా! ఇక్కడే దొరికిందన్నమాట. ఆయనతో పాటు మెడిటేషన్ చేస్తుంటారు ఈ చుట్టుపక్కల అంతాని. చాలా పాత బంగ్లాలో షూటింగ్ గట్టా తీయొచ్చు. దెయ్యాలవి గట్టా ఇలాంటివి తీయాలంటే ఇలాంటి ప్లేసుల్లో తీయొచ్చు. ఈ పావురాల కొండలో బాగా నచ్చిన ప్లేస్ ఏది చూపిస్తాను చూడండి. ఇలా ముందుకొస్తే బుద్ధుడి బొమ్మ ఇది. ఇవి పాములివి. ఇవి పాములు. ఈ బావికొండ లొకేషన్ చెప్పాలంటే ఋషికొండ నుండి 10 కిలోమీటర్ తరువాత తిమ్మాపురం అనే ఊరుంటుంది. ఈ ఊరు లోపల ఈ బావికొండ ఉంది. ఇది చాలా స్పెషల్ దేనికయిందంటే బుద్ధుడి యొక్క అవశేషాలు 8 భాగాలుగా చేసి 8 ప్రదేశాల్లో దాచారు. అందులో ఒక భాగం ఈ బావికొండలో కూడా ఉంది. హలో ఎవ్రీవన్, అందరూ ఎలాగున్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను హిడెన్ ప్లేసెస్ 2 చూపిస్తాను మన వైజాగ్‌లో. హిడెన్ ప్లేస్ అనగానే ఎవ్వరు ఎళ్ళలేదు, ఎవ్వరు చూడలేదని మాత్రం చెప్పను. ఎళ్లారు, చూసారు. బట్ చాలా తక్కువ మంది ఎళ్ళుంటారు. చాలా 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 తక్కువ మందికి తెలుసు. యూట్యూబ్‌లో దీని గురించి వీడియోలు కూడా చాలా తక్కువున్నాయి. మన మన సబ్స్క్రైబర్ కూడా చూపిద్దాం అని చెప్పి ఈ ఏరియాకొచ్చాను నేను. 2 ప్లేసులు ఒకేసారి కవర్ చేద్దాం అనుకుంటున్నాం. ఒక ప్లేస్ కాదు. ఎందుకంటే 2 ప్లేసులు ఒకేసారి పెట్టేస్తే కొంచెం బావుంటదని చెప్పేసి 2 ప్లేసులు కూడా కవర్ చేస్తాను. మన యూట్యూబ్ ఛానెల్‌లోని బుద్ధుడికి సంబంధించి 2 వీడియోలు పెట్టాను ఆల్రెడీ. అనకాపల్లిలో ఉన్న బొజ్జనగండ ఒకటి పెట్టాను. సెకండ్ వచ్చేసరికి మన బీచ్ రోడ్‌లో ఉన్న తొట్లకొండ ఒకటి పెట్టాను. ఇంకో 2 కూడా ఉన్నాయి బుద్ధుడివి మన వైజాగ్‌లోని. ఫస్ట్ వచ్చేసరికి బావికొండలు, రెండోది వచ్చేసరికి పావురాల కొండ. ఈ 2 కూడా ఉన్నాయి. ఈ 2 వేరే వేరేగా ఎందుకు పెడదాం అని చెప్పి ఈ 2 కలిపేసి ఒకే వీడియోలో ఈ వీడియోలో ప్లాన్ చేస్తున్నాను నేను. ఓకేనా? ఫస్ట్ మన బావికొండ చూద్దాం. బావికొండ అయిపోయిన తర్వాత మాత్రం మన పావురాల కొండ చూద్దాం. ఓకేనా? వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం బావికొండ గేట్ లోపలికి ఎంట్రన్స్ అవుతాం కదా! దాని ఎదురుగానే ఇటువంటి బావులు చేసుకున్నారండి ఇది. ఈ యాక్చువల్‌గా ఏంటంటే కొండల మీద వాటర్ ఉండదు ఈళ్ళకి. ఆ టైంలోని ఇప్పుడైతే మోటార్‌లేసి ఎక్కడైనా లాగేత్తుంటారు గానీ అప్పట్లో ఉండేవి కాదు కదా! ఈ కొండల్ని కన్నాల్లా చేసుకొని వర్షం పడినప్పుడు ఈ యొక్క వాటర్ స్టోర్ చేసుకొని వాళ్ళ యొక్క కార్యక్రమాలకి యూజ్ చేసుకున్నారు ఈ వాటర్ అంతాని. చూసారా ఎంత మొత్తం స్టోన్ ఇదంతాని. స్టోన్ అంతా కట్ చేసుకొని నీట్‌గా స్క్వేర్ టైప్ కట్ చేసుకొని వాటర్ స్టోర్ చేసుకుంటారన్నమాట ఇవి. ఇవే వాడతారు. తాగడానికి అవ్వచ్చు, కుకింగ్ అవ్వచ్చు. సంథింగ్ పర్సనల్ వానికి మొత్తం ఈ వాటర్‌లో వాడతారు. ఇగో ఇవొకటి, ఇగో ఇది చిన్నది. ఇంకా చాలా ఉండేవి. చాలా వరకు మూసేశారు. బట్ స్టోన్‌తో చేశారు కాబట్టి అలా ఉండిపోయిందిది. చూసారు గదా! ఇదండి మన బావికొండ ఎంట్రన్స్ ఇదండి. ఓకేనా? లోనకి ఎంటర్ అయ్యాం గదా! రండి చూపిస్తాను. చాలా రేర్‌గా వస్తుంటారు జనాలు. చాలా తక్కువ మంది ఉంటారు. సింగిల్ మాత్రం ఎప్పుడు రాకండి ఈ యొక్క లొకేషన్‌లోని. మినిమమ్ ఒక 3 మెంబర్స్, 4 మెంబర్స్ కలిసొస్తే చాలా బావుంటది. ఇగో ఇక్కడ లొకేషన్ చూడండి ఇది. ఈ మొత్తం ఈ బావికొండ మ్యాప్ అయితే ఇలాగుంటది. ఇది మ్యాప్ మొత్తం. 1977లో కనిపెట్టారు దీన్ని. ఇక్కడ బుద్ధుడి యొక్క కాలు ఎముక కూడా దొరికిందంట ఇక్కడే. బుద్ధుడిదైతే అదే ఫస్ట్ స్టార్టింగ్. పేర్లు గట్టా ఏటి లేవు. మొత్తం పోయాయి. ఏదైనా మీకేం ఎక్స్‌ప్లెయిన్ చేద్దామన్నా దేనిది ఏటని. బట్ ఇక్కడ మొత్తం చాలా వరకు మెయింటెనెన్స్ లేక పాడైపోయి ఉంది. టికెట్ కూడా లేదు ఇక్కడ. టికెట్ కూడా ఫ్రీయే మీకు. ఇదొక లొకేషన్ అండి. చూసారా? ఇక్కడ ఇక్కడ కూర్చొని మొత్తం అందరూ కూడా మెడిటేషన్ కూడా చేస్తుంటారు. ఇదో చిన్నది. పెద్దదైతే ముందుంది. అక్కడ కూడా వెళ్దాం. సెంట్రల్ రోడ్ బాగా చేశారు నీట్‌గా. చూసారుగా? బోర్డులు కొంచెం మెయింటైన్ చేసి పేర్లు రాసి పెడితే ఇంకా బాగుండును. వచ్చిన వాళ్ళకి కూడా తెలుద్దును. ఎటు లేవు. ఇదే మన బుద్ధుడిది ఒకడిది. అతను కాలు ఎముక దొరికిందన్నారు కదా! ఇక్కడే దొరికిందన్నమాట. ఆయనతో పాటు దాంతో పాటు చాలా వరకు ఆయన యూజ్ చేసిన ప్లేట్లు గట్టా కూడా దొరికాయంట. ఈ ప్లేస్‌లోనే దొరికాయి. వస్తే మాత్రం ఇలాంటి లొకేషన్‌లో డ్యామేజ్ చేయకుండా వచ్చామా చూసుకొని ఏం ఫోటోలు తీసుకొని వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలి తప్ప మనం వాటర్ బాటిల్ తీసుకొచ్చి పడేయడం గట్టా ఇలాంటివి మాత్రం చేయకండి. చాలా వరకు ఫైన్‌లు గట్టా వేస్తున్నారు. పెద్ద జనాలు లేరు. బట్ ఎవరు సెక్యూరిటీ గట్టా లేరు. నువ్వు ఉన్నది చూస్తే మాత్రం ఇబ్బంది అవుతుంది నీకు. ఓకేనా? సేమ్ తొట్లకొండ కదా! తొట్లకొండ ఇది కూడా చాలా పెద్దగా ఉందండి. చాలా వ్యూ ఉన్నాయి. అక్కడ ఒక ప్లేస్ ఉంది. ఇక్కడ ఒక ప్లేస్ ఉంది. ఇక్కడ చాలా ఉన్నాయి. ఇవన్నీ అవే. తొట్లకొండ చాలా పెద్దది ఇది. కానీ మెయింటెనెన్స్ అనేది చేయలేదు. ఈ బోర్డుల మీద పేర్లు గట్టా అసలు ఏవి లేవు. అన్నీ పాడైపోయాయి. కొంచెం మెయింటైన్ చేసింటే ఇంకా చాలా బాగుంది. మంచి వ్యూ పాయింట్ అవుతుంది ప్లేస్ మాత్రం. ఇటుగా వెళ్దాం. తర్వాత ప్లాన్ చేద్దాం. మార్నింగ్ మేము వస్తే 11 గంటలకు వచ్చాడు. 11 గంటలకు సండే టైం 11 గంటలకు ఎవ్వరూ లేరు. సెక్యూరిటీ గార్డ్ అనేవాడు కూడా లేరు.
లొకేషన్ చూసారా ఎంతని? మన తొట్లకొండలోని చాలా హైట్ తక్కువ ఉంటాయి. ఇవి కొంచెం హైట్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. పైదాకా ఉన్నాయి. ఇంకా హైట్ ఉండేవి. బట్ అదంతా చాలా మంది తర్వాత వచ్చిన బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, దాని తర్వాత ఈ వాతావరణం వల్ల చాలా వరకు పాడైపోయాయి ఇవన్నీ గూడా. కానీ అక్కడ ఇటుక బెడ్లు మాత్రం ఇంత పెద్ద పెద్ద ఇటుక బెడ్లు ఇప్పట్లో అసలు ఇటువంటి ఇటుక బెడ్లు ఎక్కడ కనపడవు. ఇదంతా భోజనం హాలు. ఇది మాత్రం నాకు తెలిసి తొట్లకొండలో కూడా సేమ్ ఇలాగే ఉంటది. ఇదంతా భోజనం హాలు. ఇక్కడే కూర్చొని తింటుంటారు అందరూని. తొట్లకొండలో ఎక్కువ మంది సాధువులు వస్తుంటారు. అదే మన బుద్ధుడికి సంబంధించి అందరూ వస్తారు. బట్ ఇక్కడ చాలా తక్కువ మంది. మహా అయితే 500, 600 పీపుల్స్ మాత్రమే ఉంటారిక్కడ. బట్ తొట్లకొండ కంటే చాలా బాగుందిది. చాలా పెద్దది. బట్ మెయింటెనెన్స్ ఎందుకు చేయట్లేదో తెలీదు గానీ, అది బీచ్‌కి ఒడ్డుగా ఉంటది గదా! దానివల్ల అక్కడ ఎక్కువ మంది జనాలు వస్తున్నారు. ఇది కొంచెం లోపలికుంది. దానివల్ల ఎక్కువ మంది రావట్లేదు. బట్ ఇది గూడా చాలా బావుంది. మెయింటెనెన్స్ చేస్తే మాత్రం చాలా సూపర్‌గుంటది. కరెక్ట్‌గా మెయింటైన్ చేస్తే. ఇదో చిన్నపాటి స్విమ్మింగ్ పూల్‌లా ఉందండి. దీని పేరేంటో కొంచెం చెప్తాను మీకు. మంచి లాంగ్ వెళ్ళడానికి ఎంట్రన్స్ సేవ్ చేద్దాం అనుకున్నాను అలాగా. ఒక్కదానికి కూడా పేయలేదు. బట్ సేమ్ తొట్లకొండలోని ఏదైతే పేర్లు అలాగే ఉన్నాయి. ఓ ప్లేస్ మాత్రం రూమ్ కట్టడం అలాగే ఉన్నాయి. అది ఒక్కటి మాత్రం బాగా గుర్తుపట్టాను నేను. అది మాత్రం భోజనం హాల్ అందరూ కూర్చొని తింటారు మాత్రం తెలుసు. నెక్స్ట్ బుద్ధుడి ఈ చుట్టూ కూడా అందరూ కూర్చొని మెడిటేషన్ చేస్తుంటారు. మొత్తం ఇటువంటివైతే మన వైజాగ్‌లో 3 ఉన్నాయి. ఫస్ట్ తొట్లకొండ, తర్వాతేమో ఈ బావికొండలు, ఇంకోటేమో పావురాల కొండ. ఈ 3 ఉన్నాయి. మన ఛానెల్‌లో ఆల్రెడీ 2 పడ్డాయి. ఇది దాని తర్వాత ఇప్పుడు ఈ వీడియోలో 2 కవర్ చేద్దామని చూస్తున్నాను. ఈ బావికొండ ఒకటి, నెక్స్ట్ పావురాల కొండ ఒకటి. ఈ 2 కూడా చూపిద్దామని చూస్తున్నాను. ఓకేనా? వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బావుంటాయి. హాల్ మీటింగ్ హాల్ టైప్ ఇదంతా. ఎంత బాధ్యత కట్టారు చూసారా? ఇదంతా మీటింగ్ హాల్ టైపు. వాహ్! సూపర్‌గుంది. ఈ తొట్లకొండ చాలా పెద్దండి ఇది. మెయింటైన్ చెయ్యట్లేదు పాపం. చేస్తే సూపర్‌గుంటది నిజంగానే. అబ్బా! ఎక్సలెంట్. ఇది ఒక ఇది ఒక గదండి. ఇది బావుంది. సరే ఇలా లోనకి ఎంటర్ అయితే ఎంత బాగా కట్టారు. లోనకి ఇలా ఎంటర్ అవుతాం కదా! ఇక్కడ కూడా కూర్చొని మొత్తం అందరూ మెడిటేషన్ చేస్తుంటారు ఈ చుట్టుపక్కల అంతాని. చాలా బావుంది. వస్తే వచ్చారు ఇటువంటి ఏరియాల మీదకి గట్టా ఎక్కి ఫోటోలు గట్టా తీసుకోకండి. ఇది దేవాలయం టైపే. అందువల్ల ఏంటంటే దీన్ని మాక్సిమం చూసుకొని వెళ్ళాలి తప్ప వీటి మీదకి గట్టా ఎక్కొద్దు. ఇది కూడా బాగానే కట్టారండి. చూడండి. ఇదొకటి చూడండి. ఎంత బాగుంది చూసారా? ఎంత బాగుంది చూసండి ఇదంతానే. చూడండి మాక్సిమం ఇక్కడ ఉన్న సిమెంట్ అంతా అరిగిపోయి స్టోన్లు అలా బయట కనబడిపోతున్నాయి. బాగుంది. స్టోన్లు చాలా బాగున్నాయి. ఇది సిమెంట్ అది కాదు. ఇది మట్టితో చేసిన రాళ్ళేది కాదు. డైరెక్ట్‌గా స్టోనే. ఇది మళ్ళీ మట్టితో చేసిందే. ఇది బాగానే కట్టారు. చాలా బాగా కట్టారు ఇది కూడా. మట్టితో చేసినవి ఇవి. కాకపోతే అందులో పెద్ద పెద్ద ఇటుక బెడ్లు ఉన్నాయి. అబ్బా! ఎంత బాగుంది చూడండి. ఇక్కడ ఎంట్రన్స్ ఇలాగని చూపిస్తే ఇంకా బాగుంది ఇది. ఎంత బాగుంది చూసారా రూమ్ అంతాని. మరి ఎందుకో తెలీదు కానీ తొట్లకొండ ఈ లొకేషన్ చాలా బాగుందండి. బావికొండ చాలా తక్కువ మంది తెలుసు ఈ ఏరియా. తొట్లకొండ కూడా చాలా బాగుంది చూడడానికి. పిల్లలు తీసుకొచ్చి ఇలాంటి లొకేషన్ అని చూపించాలి. వాళ్ళకి కొంచెం తెలుస్తది. ఇదైతే సెంటర్‌లో ఇందాక అక్కడ చూపించాను కదా! అక్కడే సేమ్ ఇది కూడా అలాగే ఉంటది. బట్ సెంటర్‌లో మాత్రం డ్యామేజ్ చేసేసారు. పాడైపోయింది. అప్పట్లో ఏవో బంగారం దొరుకుతదని ఏవో దొరుకుతాయని చెప్పి మొత్తం తవ్వేసారు. చాలా వరకు డ్యామేజ్ చేసేసారు. బ్రిటిష్ వాళ్ళే సగం చెడగొట్టారనుకోండి. అలాంటి మన యొక్క చరిత్రని సగం. ఇది బాగుంది. దీని మీద కొన్ని కొన్ని పేర్లు ఉన్నాయండి. మనోళ్ళు తెలుసు కదా! లోనకొస్తే ప్రేమికులు ఇలాంటి పేర్లని చెప్తారన్నమాట. ఈ వీడియోకైతే ఇంతే. ఈ బావికొండలనేది నేను చాలా వరకు 2 వీడియోలు కాబట్టి చాలా తక్కువలో కవర్ చేద్దామని చెప్పేసి త్వరగా మీకోసం చూపించాను. నెక్స్ట్ పౌరాల కొండ కూడా చూపిస్తాను. 2 వీడియోలు ఒకే దాంట్లో పెట్టాలి కాబట్టి లెంత్ ఎక్కువైపోద్ది చూపించలేను. బట్ మీరొస్తే మాత్రం బాగా తిరగొచ్చు. మీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు, పిల్లల్ని గట్టా తీసుకొచ్చినప్పుడు ఇటువంటి ఏరియాలన్నీ చెప్పండి. బాగా చూపించండి. బావుంటది. వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ అనేది పెరుగుతది. ఓకేనా? నెక్స్ట్ మనం పౌరాల కొండ వెళ్దాం రండి.
ఇది పావురాలకోన ఎంట్రన్స్ గేట్ అండి. ఇది రోడ్డు ఎలా ఉందంటే, ఈ రోడ్డు చూడండి, బైక్ మీద వస్తే మాత్రం ఇబ్బంది పడతారు. బట్ చూడాలంటే మాత్రం ఒకసారి రావచ్చు, మీరు ఇబ్బంది లేదు. బట్ ఎంట్రన్స్ మాత్రం ఇలా ఉంటుంది గేట్. ఏమైనా బండి గట్ట వెళ్తున్నప్పుడు మాత్రం కొంచెం రిస్క్ ఉంటుంది. ఇంకా పైన ఎలా ఉంటుందో తెలీదు, వెళ్తారా? ఈ పావురాలకొండ లొకేషన్ గురించి చెప్పుకుంటే భీమిలి దగ్గరలో ఉంటుంది. భీమిలి వచ్చిన తర్వాత గూగుల్ మ్యాప్లో పావురాలకొండ అని కొడితే నీట్గా లొకేషన్ కనిపిస్తుంది. బట్ బైక్ మీద వెళ్ళడం చాలా కష్టం, రోడ్డు అసలు ఏం బాగోలేదు. కానీ ట్రెక్కింగ్ చేద్దాం అనుకుంటారు కదా, వాళ్ళకు మాత్రం ఈ లొకేషన్ చాలా బాగా నచ్చుతుంది. ఇదండి పావురాలకోన గేటు. నేను మాత్రం ఫ్యామిలీతో రమ్మని మాత్రం రికమెండ్ చేయను. ఎందుకంటే ఈ తుప్పల్లోని ట్రెక్కింగ్ చేయాలనిపిస్తుంది కదా, అటువంటి వాళ్ళు మాత్రమే రండి. రోడ్డు అది చాలా దారుణంగా ఉంది. ఇలాంటి ప్లేస్కి చాలా రేరుగా రావడం. మొత్తం తుప్పలో మీకు కనిపిస్తుంది. ఇగో స్టార్టింగ్ మా గేట్ ఎదురుగానే ఇవి ఉంటాయి. ఇవన్నీ కూడా మన బుద్ధుడికి సంబంధించినవే. ఈ ప్లేసులన్నీ మొత్తం మొక్కలు పెరిగిపోయి మొత్తం పాడైపోయింది. కానీ చూసారా ఎంత ఈ పావురాలకొండ యొక్క ఇది ఈ చరిత్ర ఇదంతాని. మొత్తం మొక్కలు పెరిగిపోయి మెయింటెనెన్స్ లేకుండా చాలా దారుణంగా ఉంది. ఇందాక మనం చూసిన బావికొండలకు కాదు, ఇది మాత్రం చాలా దారుణంగా ఉంది. చూసారా ఆ ఇటుక బెడ్లు గట్ట ఆల్రెడీ పాడైపోతున్నాయి, వర్షాలు పడి మెయింటెనెన్స్ కరెక్ట్గా లేక. ఇటుక బెడ్లు గట్ట అన్నీ పాడైపోతున్నాయి. ఇది కూడా బుద్ధుడికి సంబంధించి ఒక టైంలోని బాగా చరిత్ర ఉండి బాగా ఉండేది. బట్ ఇప్పుడు మాత్రం మొత్తం పోయింది. మొక్కలు కానీ లేకపోతే ఇంకేం కనబడదు. బట్ ఈ మొక్కల వల్ల మనకేం తెలియట్లేదు. మొత్తం మొక్కలు పెరిగిపోయినాయి ఎక్కడ పడితే అక్కడ. దీనికి యాక్చువల్లీ పేరు ఎందుకు వచ్చిందండి పావురాలకొండ అని? ఇక్కడ బుద్ధిస్టులు ఇలా అసలు పేరు ఇది కాదు, ఈ మన తెలుగు వాళ్ళు పెట్టింది పావురాలకొండ అని. ఈ బుద్ధిస్టులు ఇక్కడ చేస్తున్న సమయంలోనే ఫుడ్ కోసం పావురాలు వచ్చేవి ఇక్కడికి ఎక్కువగా. వీళ్ళు తిన్న ఫుడ్ ఏదో కొద్దిగా వేసేవారు వాటికి. అలా వేస్తున్నప్పుడు ఇక్కడ ఎక్కువ పక్షులు రావడం గట్టా అవుతుండేవి, ఎక్కువగా పావురాలు. దానివల్ల ఏంటంటే దీనికి పావురాలకొండ అని పేరు వచ్చింది. మన తెలుగులో పెట్టింది ఈ పేరు కూడా. ఇంకో ఇది ఒకటి కనిపిస్తుంది, ఇది కూడా బుద్ధిస్ట్కి సంబంధించిందే. వస్తే ఫ్యామిలీతో మాత్రం రికమెండ్ చేయండి బాబు, మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు. ఫ్యామిలీతో పాటు మాత్రం రాకండి. ఈ ట్రెక్కింగ్ చేయాలని ఈ అడవుల్లోకి తుప్పల్లోకి దూరాలు అనుకుంటారు కదా నాలాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు మాత్రం వచ్చి చూస్తానంటే చూసి వెళ్ళొచ్చు. అంతే తప్ప ఫ్యామిలీస్కి మాత్రం రికమెండ్ చేయను. ఆ ఎంట్రన్స్ గేట్ నుండి పైకి రావడానికి మాత్రం తలప్రాణం తాక్కొచ్చింది నాకైతే. బాబాయ్ మా ఫ్రెండ్ వచ్చాడు కానీ నాతోటి నానా తిట్లు తిట్టుకున్నాడు, బండి పాడు చేస్తారు అది ఇది అని. మనసులోని బయటికి ఎత్తలేకపోతున్నా పాపం. చూసారా ఎలాగుందో? సేమ్ బుద్ధిస్ట్ పైన ఒకే టైప్. కంబాలకొండ అవ్వచ్చు, ఈ బొజ్జనకొండ మాత్రం ఇది ఇలా ఉండదు, వేరే డిఫరెంట్గా ఉంటాయి. మొత్తం కొండలలోన చెక్కారు అవి. బట్ మన వైజాగ్లో ఉన్న ఈ 3 బుద్ధిస్టు కూడా తొట్లకొండ అవ్వచ్చు, తర్వాత ఈ పావురాలకొండ అవ్వచ్చు, తర్వాత బావికొండ, ఈ 3 కూడా సేమ్ ఒకే మోడల్లా ఉంటాయి. ఇటుక బెడ్లు కూడా సేమ్ ఆ టైపే కట్టారు, పెద్ద టైప్ ఇటుక బెడ్లు ఉంటాయి అన్నీ. ఇగో ఈ మీకు చెట్ల వల్ల అంతగా తెలియట్లేదు కానీ ఇది కూడా మొత్తం నాశనం అయిపోయిందండి. ఇదే పెద్దది ఉంటుంది అసలు, ఇది మనం చూసాం కదా అలా ఉంటుంది. ఇదంతా మొత్తం పాడైపోయింది. ఇదంతా చూసారా, ఇదంతా పాడైపోయింది. ఇది బ్రిటిష్ వాళ్ళు వచ్చి నగల కోసం, తర్వాత ఏమైనా ఖరీదైనవి ఏమి దొరుకుతాయని చెప్పి మొత్తం నాశనం చేసేసారు. కానీ లేకపోతే ఇది కూడా చాలా బాగుండేది. ఇంక ఈ తుప్పలు కానీ లేకపోయినా ఇంకా చూపిద్దాను మీకు నేను. బట్ ఈ తుప్పల వల్ల లోపలకి వెళ్ళలేకపోతున్నాను. ఇది చూసారా, ఇది కూడా ఇక్కడ తుప్పలు కూడా పెరగలేదు కాబట్టి నీరు కనబడుతుంది. లేకపోతే ఇక్కడ కూడా చాలా దారుణంగా కనబడదు. అయ్యో సాయిరాం. స్వర్గంలో ఉన్న బుద్ధుడు ఎంత బాధపడతాడో ఇవన్నీ చూస్తే. సాయిరాం. నెక్స్ట్ ఇదో బిల్డింగ్ అండి. ఇదే ఈ పావురాలకొండకి ఎగ్జాంపుల్ ఏదో ఉందంటే ఇగో ఇది. ఈ యొక్క బిల్డింగ్ వైట్ కలర్ పెయింట్ వేసి, అది ఎప్పుడు వేసిన పెయింటింగ్ తెలియదు కానీ ఇప్పటికీ అలాగే వైట్ కనబడుతుంది. బట్ అక్కడక్కడ నల్లగా అయ్యింది చాలా వరకు. బట్ ఇలా ఉంటుంది ఈ పావురాలకొండ. ఫస్ట్ బిల్డింగ్ అయితే ఇదే బాగా కనబడుతుంది మనకి. చూసారా ఆ బిల్డింగ్ ఎలాగుందో? దీనికి మళ్ళీ నీట్గా మెట్లు కట్టారు, చాలా బాగున్నాయి. ఈ మొక్కలు కానీ లేకపోయింటే, ఈ మొక్కలు గట్రా తుప్పలు గట్రా లేకపోయింటే ఇంకా సూపర్గా కనబడుతుంది ఈ లొకేషన్. మరి ఏం చేస్తాం, లేకుండా ఏ పాము వచ్చేద్దని భయం వేస్తుంది. చెప్పలేం అసలు. తుఫాను పడ్డది, వర్షం పడింది కదా, చల్లగా ఉంటుంది.
పాత బంగ్లాలో షూటింగ్ గట్టా తీయొచ్చు. దెయ్యాలవి గట్టా ఇలాంటివి తీయాలంటే ఇలాంటి ప్లేసుల్లో బాగా తీయొచ్చు. మనోళ్ళు ఏ ప్లేస్ వదలరు కదా! లవ్ సింబల్ ఏసేస్తారు. పేర్లేసారు. ఎంఆర్ అంట ఏవేవో పెట్టేసారు. ఆ! చరిత్రలో బుద్ధులు కన్నా ఈళ్ళే బాగా కనిపిస్తారు మనకి. ఆ! పై కుప్పంతా ఎగిరిపోయింది. గాలికి ఎగిరిపోయిందో, లేకపోతే తుఫాన్‌కి ఎగిరిపోయిందో, నష్టం చేసేసారో మొత్తం చాలా దారుణంగా. ఆ! ఇక్కడ గోమాతలున్నాయండి. పైకి గోమాతలమొచ్చాయి. అబ్బా! బట్ ఈ మీదకెక్కిన తర్వాత, ఈ మీద నుంచి కిందన వ్యూ సూపర్‌గా కనిపిస్తదండి. కిందకి వ్యూ మాత్రం చాలా సూపర్‌గుంది. ఈ పావురాల కొండలో బాగా నచ్చిన ప్లేస్ ఏదో చూపిస్తాను చూడండి. ఇలా ముందుకొస్తే మంచిగా వాటర్ తోటి సూపర్‌గా ఉందండి ఇది నిజంగా ఈ లొకేషన్. చూసారా ఎంత బావుందో? అక్కడ మన ఓ ఓ బా బావికొండ అవ్వచ్చు. బావికొండ అవ్వచ్చు. తర్వాత ఈ తొట్ల కొండ అవ్వచ్చు. వీటిల కన్నా స్టోరేజ్ వాటర్ స్టోరేజ్ ఇక్కడ బాగా చేశారు అంతే. ఇది నేచురల్‌గా పుట్టింది. ఈళ్ళు పుట్టించింది కాదు. నేచురల్‌గా ఉన్నది. దీని మీద నీట్‌గా వాటర్ స్టోర్ ఉంటది. బాగా యూజ్ అవుద్ది వాటర్ ఈళ్ళకి. సూపర్‌గుంది లొకేషన్ మాత్రం. చాలా బావుంది కదా! నేను అలాగే ఎళ్తాను. అసలు వాటర్ ఫ్లోర్‌గా ఉందా లేదా చూసొస్తాను. ఈ రాయి కూడా ఎంత బాగుంది చూసారా? కాకపోతే జారింది మాత్రం సూపర్‌గా ఉంటది జారితే మాత్రం. ఇంకా అటు ఇటు చెప్పవసరం లేదు. అలాగ ఉంటది వాటర్. వాటర్ బానే ఉందండి. వెళ్దాం. ఇక్కడ దాకా వచ్చిన చిన్నదేమో. బావుంది. వాటర్ అయితే బావుంది. చేపలు లేవు గానీ వాటర్ బాగున్నాయి. వేడిగా ఉందండి. బాగున్నాయి వాటర్. ఇంకా ఇలాగ మీదకొస్తే ఇటు కూడా చాలా బాగున్నాయండి బాబు ఇవి. బా! అప్పట్లోని సరైన లొకేషన్‌లో చూసుకొని మంచి మంచి లొకేషన్‌లు ఏర్పాటు చేశారు మా బుద్ధిస్టులు. నేను తొట్లకొండ ఎళ్ళాను. ఈ ఓ బావికొండ ఎళ్ళాను. బట్ అక్కడ ఆ మీద ఎక్కడ నాకు పక్షులు కనపడలే నిజంగా. ఇక్కడ చాలా వరకు కూడా ఈ మొక్కల వల్లో మరి దేని వల్ల తెలదు గానీ రకరకాలైన పక్షులన్నీ కనపడ్డాయి ఇక్కడ. చాలా రకాల పక్షులు కనపడుతున్నాయి. ఆ మీద ఏవి కనపడలే. బట్ ఇక్కడ మాత్రం మంచి మంచి పక్షులైతే ఉన్నాయి ఇక్కడ. ఈ రైట్ సైడ్ ఈ వ్యూ చూస్తే మాత్రం చూడండి. ఆ సముద్రం ఆ చివరన ఎంత బాగా కనిపిస్తుందో. అవన్నీ ఎర్రదెబ్బలే కదా! ఆ! కాదా? అదంతా ఎర్రదెబ్బలండి. ఒకప్పుడు ఎర్రదెబ్బలు మనది ఎలాగుండేవి ఇప్పుడు చూడండి మొత్తం ప్లేన్ అయిపోయింది. ఎందుకో ఏంటో చెప్పలేను నాకు తెలీదు కాబట్టి. బట్ చూడండి ఎంత బాగుందో వ్యూ పాయింట్. ఇలా ముందుకెళ్దాం. ముందుకెళ్తే ఇంకా బాగా కనిపిస్తది వ్యూ మాత్రం. వస్తే సోలోగా ట్రెక్కింగ్ చేసుకొని ఫ్రెండ్స్‌తో వస్తే బావుంటది. బట్ ఫ్యామిలీకి మాత్రం నేను రికమెండ్ చేయను. ఇటువంటి ఏరియాలు డేంజర్. యాక్సిడెంటా? వాహ్! ఈ చెట్ల వల్ల మనకేం తెలియట్లేదు గానీ, బట్ ఇది చాలా పెద్దండి నిజంగానే. ఈ చెట్లు గట్టా క్లీన్ చేస్తే ఇంకా ఈ పోలవరం కొండ అయితే మన బావికొండ గాని, నెక్స్ట్ ఈ తొట్ల కొండ గాని పంచేది అంత బావుంది. చాలా పెద్దది. బట్ ఇక్కడ ఎందుకై ఓపెన్ చేయలేదంటే జనామాస పెరిగిందంటే మాత్రం కంపల్సరీగా ఎక్కువ ఏవైనా ప్రమాదాలు జరుగుతాయని చెప్పి మెయింటైన్ చేయలేదో ఏటో మరి. దీన్ని మెయింటైన్ చేయాలంటే కోట్లలో అవుతాయి. అందువల్ల ప్రభుత్వం కూడా అంతగా దీని మీద దృష్టి పెట్టలేదు. గట్ బట్ ఇది మాత్రం చాలా పెద్దండి. ఈ చివరండి కళ్ళతో చూస్తున్నా తెలుస్తుంది. ఆ చివర చాలా వరకు పాత బుద్ధులు చాలా కనిపిస్తున్నాయి నాకైతే ఇక్కడ. ఇటు కాసి ఇగో చూడండి. ఈ పాతవి ఏవైనా ఉన్నాయంటే ఇగో ఈ స్టోన్‌లు ఉన్నాయండి. పాత కాలంవి. ఈ స్టోన్‌లు ఉండేవి.
దీనికి కన్నాలు ఎందుకు ఎడతారంటే, నాకు అక్కడ తొట్లకొండలోని అక్కడ ఉన్న సెక్యూరిటీ ఉన్నాడు కదా! ఆయన చెప్పాడు. ఇవి దీపాలు ఎట్టుకుంటాయి లోపల. నైట్ టైమ్ ఇక్కడ మరి ఆ టైంలోని విద్యుత్ అనేది ఉండదు కదా! దీని మీద దీపాలు ఎట్టుకొని వాడుకునేవారు. తర్వాత ఇదొకటి కనబడుతుందో లేదో మీకు? ఈ స్టోన్ చూడండి. విగ్రహం కనిపిస్తుంది చూసారా? బాగా అరిగిపోయింది. నాకు తెలియట్లేదు బట్ ఇది ఏ దేవుడి బొమ్మో. బావుంది. బాగా అరిగిపోయింది. బొమ్మని తెలుస్తుంది గానీ, అసలు ఆకారం తెలియకపోవడం వల్ల చెప్పలేకపోతున్నాను. ఇదొకటి, తర్వాత ఇదొకటి చిన్న ముక్కలన్నీ ఎక్కడ పడితే అక్కడ పడిపోయి ఉన్నాయండి. ఇదొకటి. ఈ స్టోన్ కూడా అంతే. ఈ స్టోన్ అంతే. దీని మీద దీని మీద కూడా విగ్రహాలు, బొమ్మలు ఉన్నాయండి. చూసారా? దీని మీద కూడా బొమ్మలు ఉన్నాయి. చెప్తాను. చూసారా? దీని మీద కూడా విగ్రహం, బొమ్మలు ఉన్నాయండి. బట్ ఇది ఏ విగ్రహం తెలియట్లేదు నాకు. ఇది ఇటు నుంచి చూడాలో అటు నుంచి చూడాలో తెలియట్లే. ఓకే. ఇలా రండి, మీకు కనిపిస్తుంది. బుద్ధుడి బొమ్మ ఇది. ఇవి పాములు ఇవి. ఇవి పాములు, ఇవి బుద్ధుడు. ఇగో చెవులు ఇవి. ఇవి బుద్ధుడి బొమ్మ ఇది. ఇది ఎందుకు పాములని బుద్ధుడికి ఎందుకు చెప్పారంటే, బుద్ధుడు ఒక 40 డేస్ అనుకుంటా నమాజ్‌లో అదే మెడిటేషన్ చేస్తున్నప్పుడు, ఈ వర్షానికి నెక్స్ట్ ఈ గాలికి చాలా వరకు ఆయన ఇబ్బంది పడుతున్నప్పుడు, ఒక 7 పాములొచ్చి ఆయనకి వర్షం పడకుండా మీద ఇలా కాసింది. ఆ యొక్క విగ్రహం పెట్టారిక్కడ. గొడుగులాగా. అంటే వర్షం వాటర్ పడకుండా ఆయన మీద గొడుగులా వచ్చింది ఆ పాములు. ఆ యొక్క విగ్రహం అండి ఇది. నిజంగానే. చాలా బాగుంది కదా ఇది. చాలా అరుదైంది ఈ బొమ్మ. ఈ బొమ్మ ఇలాంటి విగ్రహం ఇక్కడ పడేయడం అంటే నాకే చాలా బాధ అనిపించింది. చాలా బాగుంది కదా! నైస్. ఇదంతా మీటింగ్ హాల్ అండి. ఇక్కడ మెట్లున్నాయి. ఇలా వచ్చిన తర్వాత ఇలా మీటింగ్ హాల్. ఇందాక బావికొండలో మీకు చూపించాను కదా! అది ప్లెయిన్‌గా బాగుంది. బట్ ఇది పాడైపోవడం వల్ల ఇలా కనిపిస్తుంది. బట్ ఇది ఒక మీటింగ్ హాల్ టైపు. ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ మీదకొస్తే మాత్రం ఎంత బాగుందంటే గాలికి అబ్బా! ప్రశాంతంగా ఉందండి బాబు. అంత బాగుంది. అందుకే బుద్ధుడు ఇలాంటి ప్లేస్ ఎంచుకున్నారు. ఓకే. ఈ వీడియో మాత్రం మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇటువంటి వీడియోలు మరెన్నో మన ఛానల్‌లో రాబోతున్నాయి కాబట్టి ముందుగానే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై భారత్! జై హింద్!